అల్ట్రాసౌండ్ రిపోర్ట్ లో ఒవేరియన్ సిస్ట్ అని రిపోర్ట్ రావటం జరిగింది. మరి అన్ని ఒవేరియన్ సిస్ట్ కి ఆపరేషన్ అవసరమా అంటే కాదు. ఎందుకు అంటే స్త్రీలలో సర్వసాధారణంగా అన్మ్యారీడ్ నుంచి మ్యారీడ్ వరకు మనకి రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ 45 ఇయర్స్ వరకు కూడా కొన్ని సార్లు ఒవేరియన్ సిస్ట్ అని చూస్తూ ఉంటాము. అంటే నీటి బుగ్గలు అనగానే పీసీఓ అనుకుంటారు, అది కాదండి. ఒవేరియన్ సిస్ట్ అంటే వీటిల్లో ఫంక్షనల్ సిస్ట్ కూడా ఉంటాయి. అవి నీటి కణితులు అని అంటాము. అవి 5 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉంటే వాటింతటి వాటికి రిగ్రెస్ అవుతూ ఉంటుంది. దీస్ ఆర్ ఫంక్షనల్ ఆర్ ఫిజియలాజికల్ సిస్ట్ అంటాం. ఇవి సాధ్యమైనంత వరకు 6 నుంచి 8 వారాల వరకు కరిగిపోతూ ఉంటాయి. దానంతర అవే. వీటిని ఎక్కువగా సర్జరీకి చేసుకోవాల్సిన అవసరం లేదు, ఫాలో అప్ చేసుకుంటే సరిపోతూ ఉంటుంది. అయితే కొన్ని కణితలు లైక్ ఎండోమెట్రియాటిక్ సిస్ట్ కానీ డెర్మాయిడ్ సిస్ట్ అని అంటాము. ఇవి ఖచ్చితంగా మనము తీయాల్సిన ఉంటుంది. అదే ఎండోమెట్రియాటిక్ సిస్ట్ 3 సెంటీమీటర్ కన్నా తక్కువ ఉంటే దీన్ని మనం సర్జరీ కాకుండా మందుల్ని వాడచ్చు. ఒకవేళ 3 సెంటీమీటర్ కన్నా ఎక్కువ ఉంటే డెర్మాయిడ్ సిస్ట్ ఉంటే ఇవి ఖచ్చితంగా మనము తీయాల్సిన అవసరం ఉంటుంది. ఫంక్షనల్ ఒవేరియన్ సిస్ట్ మాత్రం తీయాల్సిన అవసరం లేదు. ఒకవేళ పర్సిస్టెంట్ గా ఉండి సైజు పెరుగుతూ ఉంది, స్కాన్ లో మనకి మెలిక పడింది, అలాంటి సందర్భాల్లో మాత్రమే సర్జరీ అవసరం ఉంటుంది. ప్రతి ఒవేరియన్ సిస్ట్ కి సర్జరీ అవసరం లేదు, కానీ ప్రతి సిస్ట్ మాత్రం అర్థం చేసుకోవడం ఖచ్చితంగా అవసరం.